దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. నాకు ఈ అవకాశం కల్పించిన దేవునికి, సంఘ నాయకులకు, దైవజనులకు, సంఘ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన అభివాదములు. మొదట ఈ జగత్తుకు జగత్పిత అయిన దేవునికి ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు, కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రస్తుతం తండ్రులైన వారికి, కాబోయే తండ్రులకు కూడా ప్రత్యేకంగా తండ్రుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న వాక్యం ఒక్కసారి చదువుకుందాం అందరం కలిసి. ఒక్క మాట, లూకా సువార్త 19వ అధ్యాయము 42వ వచనం నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవుడి వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించుగాక. పిల్లరా, దేవుని పిల్లలలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, దేవుడు అందరితో మాట్లాడుతాడని అందరూ నమ్మరు. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలలో చాలా మట్టుకు తోటి వారికి, భక్తి పరులు అనుకుంటున్న వారికి, సేవకులకు, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, ఎక్కువగా ప్రార్థన చేసే వారికి మనం మన విన్నపాలు చెప్పుకుంటాం. ఏమని? అక్క, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఈ బాధ ఉంది, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకేమన్నా చెప్పినా, బయలుపరిచినా, తెలియజేసినా నాకు చెప్పు అని మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటాం. ఎందుకు అంటే, చాలా మందిలో దేవుడు అందరితో మాట్లాడడు, కొంతమందితోనే మాట్లాడుతాడనే అపోహ దేవుని పిల్లలలో ఉంది. దేవుడు అందరితో మాట్లాడుతాడు, భేదము లేదు. మనం గత కాలంలో చూసాం కదా, దేవుడు పక్షపాతి కాదు, అందరితో మాట్లాడతాడు. సంఘాన్ని హింసించిన పౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. సంఘాన్ని చంపిన, హతమరచిన, కనికరము లేకుండా గర్భిణీ స్త్రీలను కూడా పొట్టన పెట్టుకున్న పౌలుతో దేవుడు మాట్లాడాడు. ఆయనతో మాట్లాడిన వాడు మనందరితో మాట్లాడతాడు. ఆ అపోహ ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం గుర్తించలేకపోతున్నాం. చదువుకున్న మూల వాక్యంలో లేక ప్రధాన వాక్యంలో, పునాది వాక్యంలో దేవుడు ఇశ్రాయేలు జాతితో అంటున్నాడు, ఈ నీ దినమందైనను నా మాటను వినిన ఎడల నీకెంతో నెలల తరబడి, సంవత్సరాల తరబడి దేవుడు తన పిల్లలతో మాట్లాడుతూనే వస్తున్నాడు. కానీ వాళ్ళు వినట్లేదు. మరి వినకుండా ఏం చేశారు? యూదులు, ఇశ్రాయేలీయులకు ఎప్పటి నుండో బైబిల్ గ్రంథం వారికి ఉంది. ధర్మశాస్త్రం అంటే వాళ్ళు ప్రాణం తీసేసుకుంటారు. వాక్యం వాళ్ళకు తెలుసు, దేవుడు తెలుసు, దేవుని మాట తెలుసు. వినట్లేదు అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటకు సరిగా ప్రతిస్పందించలేకపోయాడు. చివరి దినం వచ్చాడు ఆయన. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఏడ్చిన సందర్భాలు రెండే. ఏంటి ఆ సందర్భాలంటే, లాజరస్ను సమాధిలో నుండి బయటికి తెస్తున్నప్పుడు ఏడ్చాడు. రెండవసారి ఏడ్చిన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఉంది. ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, చివరి దినం, దేవుడు మాట్లాడే దినములలో చివరి దినం అన్నమాట. అది వారికి ఇచ్చిన కేటాయించబడిన టైం. మనతో దేవుడు కొన్ని విషయాల కొరకు మాట్లాడుతున్న దినాలు, గడియలు, రోజులు ఉంటాయి. ఆ రోజులు గడిచిన తర్వాత దాని గురించి మళ్ళా ప్రస్తావించడు దేవుడిగా. నువ్వు మాట్లాడమన్నా దాన్ని మాట్లాడడు, దాట వేస్తా ఉంటాడు అన్నమాట.
ఇశ్రాయేలీయులకు చాలా సార్లు చెప్పాడు. చివరికి వచ్చి కనీసం ఈ ఒక్క దినమైనా మీరు వింటే మీకెంతో మేలంటున్నాడు, ఏడ్చి చెప్తున్నాడు. యేసయ్య కోపంతో చెప్పాడు, గద్దించి చెప్పాడు, మారం చేసి చెప్పాడు, చివరికి ఏడ్చి కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏడ్చి కూడా చెప్తుంటే దేవుని పిల్లలు సరిగా రెస్పాండ్ కావడం, ఈ విషయం మీ మనస్సులలో ముద్రితం కావడానికి, చిరకాలం జ్ఞాపకం ఉండడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని వివరించి ముగిస్తాను. హల్లెలూయా. ఈరోజు భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. దేవుని సంఘాలు కాదు, కార్మిక సంఘాలు ఉన్నాయి, విద్యార్థుల సంఘాలు ఉన్నాయి, చాలా రకాల సంఘాలు ఉన్నాయి. అందులో భర్త బాధితుల సంఘాలు కూడా ఉన్నాయి, మహిళా సంఘాలు. ఏం సంఘాలండి? భర్త బాధితుల సంఘం. అయితే భర్త బాధితుల సంఘంలో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల వాళ్ళ కుదిరినప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సాధక బాధకలు చెప్పుకొని ఎవరైనా చాలా ఇబ్బంది పెడితే వాళ్ళని సెట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కుటుంబాలు కట్టడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒకరోజు ఇలాగే కూడుకున్నారన్నమాట. కూడుకున్నాక ఆ అధ్యక్షురాలు, నాయకురాలు ఏం చేసిందంటే కొత్తగా వినూతనంగా, ఈరోజు మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే మీ భర్తలకు మీ ఫోన్లో నుండి ఐ లవ్ యూ అని సెండ్ చేయమని చెప్పారు. ఏమని? ఐ లవ్ యూ అని సెండ్ చేయమని చెప్పారు. ఎవరు గెలుస్తారో వారికి నేను ఈరోజు ప్రైజ్ ఇస్తానని చెప్పారు. సరే, అందరూ విన్నారు, అందరూ ఐ లవ్ యూ అని పెట్టారు. పెడితే భర్తల యొద్ద నుండి ఏమని రెస్పాన్స్ వచ్చిందంటే, ఒకరు ఏమన్నారంటే, సరే అమ్మాయి నేను ఈరోజు ఇంటికే వస్తున్నా, ఒకవేళ శాలరీ దొరికితే షాపింగ్కి వెళ్దామని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఇంకొక ఆయన ఏం పెట్టాడంటే, సరే నీ ఆరోగ్యం బాగాలేకపోతే నేనే రెస్టారెంట్ నుండి ఈరోజు తీసుకొస్తాలే భోజనం, నువ్వు వంట చేయక ఒక ఆయన పెట్టాడు. మూడో ఆయన ఏం పెట్టాడంటే, సరే నువ్వు పోకు, నేనే పిల్లల్ని ఇంటికి తీసుకొస్తానని పెట్టాడు. ఇక నాలుగో ఏం పెట్టాడంటే ఊఆరు అని పెట్టాడు. ఏమని పెట్టాడు? ఊఆరు. ఎందుకు? భార్య నుంచి అలాంటి మెసేజ్ ఎప్పుడు రాదు. ఒకవేళ వస్తే అవసరం ఉంటేనే వస్తుందని అనుకున్నారన్నమాట. కలిసి 10 కాలాలు కాపురం చేశారు, కానీ ఒక్కొక్కరి మాటకు ఒక్కొక్కరు సరిగా రెస్పాండ్ అవ్వలేదు, ప్రతిస్పందించలేదు, జవాబు సరిగా లేదు, ప్రత్యుత్తరం సరిగా లేదని చెప్తున్నా. దేవుని కూడా మనం ఊహ వెలిసినప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, యేసయ్య కొరకు ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడుతున్నాం, కానీ ఆయన మాటలాడినప్పుడు మన ప్రతిస్పందన సరిగా సవ్యంగా ఉండుటలేదు అని చెప్తున్నా. ఈ మాట నేను చెప్పడం కాదండి, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వాలి అన్నాడు. దీనికి యోబు భక్తుడు ఏమంటాడో చూడండి, పరమ భక్తుడు. యోబు 9:14వ వచనం చదవండి. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను, ఆయనతో బాధించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను. పరమ భక్తుడు, అందరికీ మాదిరికరమైన భక్తుడు, ప్రపంచమంతా అనుసరింపదగ్గ వ్యక్తి. ఆయనే అంటున్నాడు, నేను దేవునికి సరి అయిన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ పాటి వాడను. మనం దేవుని మాటలు వింటాము, కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆయనతో మనం సరిగా ప్రతిస్పందించాలి, జవాబునివ్వాలి. మీకు అర్థం కావడం, మీకు తెలిసిన విషయాలు ఒక విషయం చెప్తాను. ఆదాము అవ్వలు ఇద్దరు పొరపాటు చేసిన తర్వాత దేవుడు ఎదెను తోటకు వచ్చి, ఆదామా నీవెక్కడ అని అడిగినప్పుడు ఏం చెప్పాడండి? ఓకే, నేను
నీ స్వరం విన్నప్పుడు భయపడి దాగుకుంటుంది అని చెప్పాడు. ఇది సరిగానే చెప్పాడు. నెక్స్ట్, ఎందుకు దాక్కున్నావు? అసలు నేను తినకూడదన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాడు చూద్దాం, చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటున్నాను. దేవుడు ఏమడిగాడంటే, ఆదామా పండు తిన్నావా అన్నాడు. అంటే ఏమనాలి? తింటే తిన్నా అనాలే, లేదంటే సైలెంట్ గా భయపడి మౌనంగా ఉండాలి. ఏమన్నాడు? నేను నీకు చేయమన్నా, నా పెళ్ళి నువ్వు చేసినావు, ఆమెతో పెట్టచ్చింది అన్నాడు అన్నమాట. నువ్వు ఆమె నాకు ఇచ్చినవు, ఆమె ఇచ్చి నాకు పనులు ఇవ్వడం ద్వారా తిన్నా అన్నాడు. అసలు దేవునితో సరి అయిన ప్రత్యుత్తరము ఆదాము ఒక్కడిస్తే మనకి గది పట్టేది కాదు. హల్లెలూయా. ఆనాటి నుంచి ఈనాటి దాకా దేవునితో సరిగా ప్రత్యుత్తరం ఇచ్చుటలో భక్తులందరూ దరిదాపుగా విఫలులవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అదొక విద్య అండి. చాలా నేర్చుకోవలసిన విద్య. మనకు మంచిది అని నచ్చిందల్లా దేవుని చిత్తంగా. హల్లెలూయా. ఏమన్నాను నేను? మంచిదంతా దేవుని చిత్తము కాదు. దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. మంచి పనే కాదు. కానీ దేవుడు అన్నాడు, నీ తాత్పర్యము మంచిదే గాని అది నా చిత్తంగా. భక్తులలో మంచి ఆలోచనలు ఉంటాయి దేవుని కొరకు, కానీ అది దేవుని చిత్తాలుగా. దేవుడు నీ బ్రతుకులో ఏం చేయాలనుకుంటున్నాడో దానికి సరిగా మనము రెస్పాండ్ కావాలి, ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఉదాహరణ చెప్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేను దేవుడు పిలిచాడు. తర్వాత పోయినంత చదవండి. పిలిస్తే ఆయన 6 సార్లు బొంకాడండి. నీ పేరేంటి ముందు నాకు చెప్పు అని అడిగిన. పేరు తెలుసు, తప్పించుకుందామని, స్కిప్ చేద్దామని. సరే, దేవుడు వదలలే, పేరు చెప్పిండు. నేను వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నా మాట వినరు బాబు అంటే, నేను వినేటట్టు చేస్తాను. 2వ మాట. 3వసారి అన్నాడు, నేను నత్తోని, నాకు మాట్లాడే శక్తి లేదు, నేను ఓను అన్నాడు. అయినా వదలలేదు దేవుడు. 4వసారి మాట్లాడాడు, 5వసారి మాట్లాడాడు. 6వసారి అన్నాడు, నేను నీకంటే ముందే మీ అన్నను సిద్ధపరిచిన, కోపపడి నువ్వు నా మాట వినాల్సిందే అని చెప్పాడు. అప్పుడు కొట్టలే తిట్టలే, కొంచెం గట్టిగా మాట్లాడాడు, వదిలేశాడు. సరే రమ్మన్నాడు. 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంకి వచ్చేసరికి మోషేను చంపడానికే చూశాడు దేవుడు. హల్లెలూయా. మోషేను చంపడానికే చూశాడు. ఎందుకు అంటే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు, ఇశ్రాయేలు జాతి పురుషులందరికీ సున్నతి చేయాలి. మోషే పెద్ద కుమారునికి సున్నతి చేశాడు. భార్య దిక్కింది కావచ్చు, నీ దేవుడు చల్లకుండా పిల్లగాని పానం పోయేటట్టుంది, ఒకగానొక పోరడు బతకాలనా వద్దా, దేవుడు బతికిస్తాడు కానీ చంపుతాడా అని తిట్టవచ్చు. 2వ కుమారునికి సున్నతి చేయించలేదు. అంటే బాప్తిసం ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేదు, అవసరం లేదు. చల్లనీళ్ళ అబ్బాయికి వెళ్ళి ఆ నీళ్లు మంచిగా ట్యాంక్ కడగలేదు. ఆ నీళ్ళల్లో వేస్తే పోరాడికి జ్వరం వస్తే ఇబ్బంది అవుతుంది. దేవుడికి తెలదా బాప్తిసం ఇచ్చినా తీసుకుంటాడు, ఇవ్వకున్నా తీసుకుంటాడు అని ఈమెమో కథ చెప్పిన వాళ్ళే సైలెంట్ ఉన్నాడు. అని చూసి 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 దేవుడు 4వ అధ్యాయంలో ఒంటరిగా గుడారములో ఉన్నప్పుడు ఆయనను చంపడానికి ఆయన మీద పడ్డాడు దేవుడు. అప్పుడు ఠకీమని గుర్తొచ్చింది, నా భర్తను దేవుడు అత్యంతగా ప్రేమించిన దేవుడే చంపుతున్నాడు అంటే నేనే దీనికి కారణం అని ఏం చేసింది, ఆమె సున్నతి చేసింది. దేవునికి నీవు ప్రతిగా మనం అందరం రెస్పాండ్ కావాలి. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడు అని ప్రార్థన చేస్తాము,
మాట్లాడినాక మనం దేవునికి సరిగా స్పందించాలి. మన జీవితంలో అదే జరుగుతుంది. చూడండి, మనల్ని పరిశుద్ధపరచుమని ప్రార్థన చేస్తామా చేయము? పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మసిగుడ్డ, మురికి గుడ్డ వాషింగ్ మిషన్ వేస్తే తెల్లగా అవుతుంది. అది పిండితే తెల్లగా అవుతుందా, పిండకుండా తెల్లగా అవుతుంది? బండకేసి కొడితే, చాకిరేడు తీసుకుపోయి బండ మీద కొడితేనే తెల్లగా అవుతుంది. మరి మనల్ని కొట్టకుండానే మనం పరిశుద్ధమవుతావా? కొడతాంటే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువానికి దండం పెడతాయి, తీసే, వీటిని తీసే, దీన్ని తీసే, దూరం చేయి. ప్రార్థన చేసింది ఎవరు? పరిశుద్ధపరచమని. మరి దేవుడు పరిశుద్ధపరిస్తే చేయాల్సిందేమి? ఓపిక దయచేయి ప్రభువా, తట్టుకునే శక్తి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇది ఒక్కటే కాదు, మనం చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడానికి దిగి వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి మనం. అందుకే దేవుడు చివరికి ఒక మాట చదివిస్తాడు. అందుకే దేవుడు ఒక మాట అంటారు. లూకా సువార్త చూద్దాం ఒక్కసారి. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాడు. చూడండి, మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామా, నిద్రపోతూ ప్రార్థన చేస్తామా? చెప్పరంట. మన దాంట్లో పండుకొని నిద్రపోతూ ప్రార్థన చేస్తున్నారా? మెలకువ ఉండే ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయించు మెలకువగా ఉండమన్నాడేంటి అంటే, మనం ప్రార్థన చేస్తున్న జవాబు వచ్చేసరికి నిద్రపోతాం, మీన్స్ మర్చిపోతాం, లేదా అది గుర్తుండదు, లేదా ఇదే జవాబు అని గుర్తించదు. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే సమయానికి మనము ఆ జవాబును గ్రహించే సిచ్యువేషన్ లో మనం ఉండము. హల్లెలూయా. అబ్రహాం అలాగే చేశాడు కదండి. దేవుడు వాగ్దానం ఇచ్చి నీకు అబ్బాయిని కుమారుని ఇస్తా అంటే భార్య మాటిని ఆగర్ని చేసుకున్నాడు కదా, మర్చిపోయాడు. వాగ్దానం అటక మీద ఎక్కింది. అసలు వాగ్దానం ఆయన గుర్తే లేదు, జ్ఞాపకం లేదు, ఎప్పుడో మర్చిపోయింది ఆయన. మళ్ళా 99వ సంవత్సరంలో ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడే వచ్చి జ్ఞాపకం చేస్తాడు ఆ వాగ్దానం. అబ్రహాము మర్చిపోయావు ఆ వాగ్దానాన్ని అంటే అప్పుడు గుర్తుకొస్తాయి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడల్లా, జవాబు దేవుడు ఇచ్చినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా మన ప్రత్యుత్తరము ఊవాయు అన్నట్టు ఉండదు. హల్లెలూయా. ఆ భర్త ఏమని పంపాడు మెసేజ్? ఊవాయు. మనం కూడా ఊవాయు అన్నట్టు దేవునికి ఉండొద్దు. దేవుడు మాట్లాడిన మాటకి సరిగా స్పందించడం కొరకు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలండి ఈరోజు మనం? దేవుడు చాలా మాట్లాడాడు మనతో, సంవత్సరాల తరబడి మాట్లాడాడు దేవుడు. కానీ దేవుని మాట విన్నాము కానీ దేవునికి సరిగా మనము స్పందించలేదు. సరి అయిన ప్రత్యుత్తరం మనం ఇవ్వలేదు. సరి అయిన ప్రత్యుత్తరం ఇవ్వలేదు గనకనే ఆదాము మహిమ కలిగిన ఏదేను తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అదే సరిగా ప్రత్యుత్తరం ఇస్తే, నిజమే ప్రభువా, నా బుద్ధి గడ్డి తిని బుద్ధిహీనుడనై పొరపాటు చేశాననుకుంటే అక్కడే యేసయ్య క్షమించి మహిమ కలిగిన ఏదేను తోటలో అతన్ని ఉంచేవాడంటే. హల్లెలూయా. కాబట్టి మనమందరం ప్రార్థన చేసుకుందాం. నీవు మాట్లాడినప్పుడు నీకు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చే బుద్ధి దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు అలా దీవించునుగా. సర్వేశ్వరుడా, సర్వోన్నతుడా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిలయుడమైన యేసు స్వామి, నీ పాదాలకు నిండుగా కృతజ్ఞత. ఉదయకాలమున ప్రభా, మొదటి వర్తమానములో నీవు మనస్సు విప్పి
మాకు అవసరమైన మా జీవితాలకు ఉపయోగకరమైన దివ్య దైవ సందేశాన్ని పరము నుండి విడుదల చేసినందుకు స్తోత్రం. మా హృదయాలలో అది నాటును గాక, నీరు కట్టి ఫలింపజేయబడును గాక. యేసయ్యా, ఇది మొదలుకొని ఇన్ని దినాలు మేము సరిగా స్పందించామో లేదో నీవే ఎరుగుదువయ్యా, క్షమించమని ప్రార్థన చేస్తున్నా. ఇక మీదట నీ మాటలకు మేము సరి అయిన ప్రత్యుత్తరం ఇచ్చుటకు, సరిగా స్పందించుటకు, సరిగా జవాబిచ్చుటకు ఆదాము వలె తప్పిపోకుండా నీ ఎదుట మేము సరిగా జవాబునిచ్చి నీ మేలును పొందుకొని మహిమ కలిగిన ఎదేను తోటలో మరలా ప్రవేశించుదుముగాక. అట్టి కృప మాకందరికి విస్తారముగా దయచేసి మహిమ పొందమని నిన్ను స్తుతిస్తూ పొగుడుతూ యేసు పుణ్య నామమున ప్రార్థించి స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.